అందరికీ నమస్కారం. కండ్లేరు డ్యామ్ నుంచి 3 లక్షల ఎకరాలు నీటిపారుదల జరుగుతుంది. అది 2.5 ఎకరాలు నెల్లూరు జిల్లాకి, 2,50,000 ఎకరాలకి నెల్లూరు జిల్లాకి, అలాగే 50,000 ఎకరాలు చిత్తూరు జిల్లాకి. గత ప్రభుత్వం అనాలోచిత ఆలోచన వల్ల నీరు ఎక్కువ వదిలేసి ఇప్పుడు డెడ్ స్టోరేజ్ అయిపోయి ఎక్కడ నీరు లేకుండా అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనకు దేవుడి దయ వల్ల వర్షాలు పడడం వల్ల ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో కూడా పంటలు మంచిగా పండుతాయి. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిని కలవడానికి వచ్చాము. ఆయన కలిసిన తర్వాత మన నియోజకవర్గంలో ఉన్న ఇరిగేషన్ సమస్యలన్నీ ఆయనకి లెటర్ ద్వారా ఇచ్చి తెలియజేసి మా నియోజకవర్గానికి మొదటగా నీటి సమస్య లేకుండా చేసుకోవడానికి వచ్చాను. అందరికీ నమస్కారం. మరి నా కుమార్తె డాక్టర్ నవల్ సూలూరుపేట శాసనసభ్యురాలు కండ్లేరు రిజర్వాయర్ నుంచి సుమారు 3 లక్షల ఎకరాలకి పారుదల ఉందని చెప్పి తెలియజేశారు. అది నెల్లూరు ప్రాంతంలో 2,50,000 ఎకరాలకి అదేవిధంగా పారుదల సౌకర్యం ఉందని చెప్పి తెలియజేశారు. ఇది తమిళనాడుకి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో 1983-84 ఆ రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తీసుకున్న చొరవ వల్ల ఈరోజు తెలుగు గంగ కాలువలు ఏర్పడడం కూడా జరిగింది. మరి తెలుగు గంగ అనేది లేకుంటుంటే మెట్ట ప్రాంతాలు అయితేమి, ఆయకట్టు ప్రాంతాలు అయితేమి కూడా చివరి దశకి క్రాప్ చివరి దశకు వచ్చేక నీళ్లు పడుతుంది. దానివల్ల ఈ తెలుగు గంగ వాటర్ వల్ల ఆ క్రాప్ అంతా సేవ్ అవుతుంది, రైతులకు బాగా ఉపయోగపడుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే మరి ఎన్టీ రామారావు గారికి ఈ 2 నియోజకవర్గ ఈ 2 జిల్లాలో ప్రజలు ముఖ్యంగా శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూలూరుపేట, సత్యవేడు నియోజకవర్గంలోని అదేవిధంగా గూడూరు ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారికి రుణపడుతుంటారు. ఆయన చొరవ వల్ల తెలుగు కాలువ ఏర్పడడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు శాసనసభ్యురాలు సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారు మరి రామానాయుడు మంత్రి గారిని కలిసి ఆ నియోజకవర్గంలో ఉండే ప్రధాన ఈ ఇరిగేషన్ సంబంధించిన సమస్యలు మామిడికాయలకి ఫ్లడ్ బ్యాంక్స్ అయితే, స్వర్ణముఖికి ఫ్లడ్ బ్యాంక్స్, అదేవిధంగా కాళింగ నదికి ఫ్లడ్ బ్యాంక్స్, స్వర్ణముఖి నదిలో సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఇవన్నీ కూడా మరి ప్రధానంగా రైతులకు కావాల్సిన కాబట్టి నీటి సాగునీరు వస్తువులు కాబట్టి వాటిని అడిగేదానికి వచ్చింది. మరి అంతేకాకుండా తెలుగు గంగ నుంచి 2 TMCల నీటిని స్వర్ణముఖికి ఇస్తే తద్వారా వాకాడ్ డ్యామ్ వరకు నీరు ప్రవహించి చుట్టుపక్కల ఉన్న బోర్లు కానీ లేదా సూలూరు నాయుడుపేట మున్సిపాలిటీకి త్రాగునీటి సౌకర్యం కానీ కలుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఈరోజు 2 TMC నీటిని మరి స్వర్ణముఖి ఇవ్వమని చెప్పి కోరేదానికి మంత్రి గారు కూర్చున్నారు. ఈ కోరికలన్నీ ఇవన్నీ కూడా తీరిస్తే మరి సాగునీటి సమస్యలు కానీ త్రాగునీరు సమస్యలు లేకుండా సూలూరుపేట నియోజకవర్గంలో ఉంటుందని చెప్పిన మా ఆశాభావం. దాని ప్రకారం ఎమ్మెల్యే గారు ఈరోజు